అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీలో ఉన్న కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీలో మనకి రెండు రకాల అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అనేవాడు ఇక్కడ నిలబడి ఉన్నాడు అనుకుందాం. సో ఈజ్ ద పర్సన్. ఈ వ్యక్తిగా నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు అతడు సాధారణంగా ఇలా అతని యొక్క చూపు అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు నిలబడి ఉన్నాడు కదా, నేను ఇలా స్ట్రైట్గా చూడడం అనేది జరుగుద్ది. అలా కాకుండా నా ఎత్తు కంటే ఇంకా ఎత్తులో ఉన్న వస్తువుని చూడాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. నేను ఆ బిల్డింగ్ని చూడాలంటే ఏం చేస్తాను? నేను నా తలెత్తి పైకి చూస్తా. అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ని పైన ఉన్న వ్యక్తిని చూడాలనుకుంటున్నాను నేను. రైట్? ఇక్కడ ఒక వస్తువు ఏదో ఉంది, దాన్ని చూడాలనుకుంటున్నాను. యాక్చువల్గా నా కళ్ళు ఏం చేస్తాయంటే నిటారుగా ఇలా క్షితిజ సమాంతరంగా మాత్రమే చూడగలుగుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? నా తల పైకెత్తి నేను ఆ పైకి చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. రైట్ అండ్ ఇలా అంటే ఎత్తులో ఉన్న వస్తువుని చూడాలనుకుంటున్నాను. అంటే యాక్చువల్ లైన్ ఆఫ్ సైట్ను అంటే నేను ఏ విధంగానైతే నా కనుదృష్టి క్షితిజ సమాంతరంగా ఏదైతే చూస్తుందో ఆ దృష్టిని కాకుండా నేను అక్కడి నుంచి కొంత పైకి తలను లేపి నా యొక్క కంటి దృష్టిని మార్చి చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి తనకంటే ఎత్తులో ఉన్న వస్తువుని చూడాలనుకుంటున్నప్పుడు ఒక కోణం ఏర్పడుతుంది. అంటే తను యాక్చువల్గా చూస్తున్న దానికి తను చూడాల్సిన విజన్కి మధ్యలో ఆ రెండు రేఖల మధ్యలో కోణం ఏర్పడుతుంది. ఈ కోణాన్ని ఏమంటారు అని అంటే ఊర్ధ్వ కోణము అని అంటాం. ఊర్ధ్వము అంటే పైకి అని అర్థం. ఊర్ధ్వ కోణం ఏర్పడుతుంది. రైట్. ఇప్పుడు ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఊర్ధ్వ కోణము ఏర్పడినప్పుడు వ్యక్తి ఎంత ఎత్తులో ఉన్న వస్తువుని చూస్తున్నాడు, అది హైట్. ఆ ఎత్తైన వస్తువు నుంచి అంటే ఒక భవనం అనుకుందాం, ఆ భవనం నుంచి ఎంత దూరంలో నిలబడి చూస్తున్నాడు, దూరము. ఓకే, మనకి చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ 2090s కిడ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు 10వ తరగతి చదివినప్పుడు ఎత్తులు దూరాలు అనే ఒక టాపిక్ ఉంటుండే మ్యాథమెటిక్స్లో. అదే అనమాట. ఏంటిది? ఎత్తు ఏంటి, దూరం ఏంటి. అంటే వ్యక్తి ఎంత ఎత్తైన వస్తువుని చూడాలనుకుంటున్నాడు, అంత ఎత్తైన వస్తువుని ఎంత దూరంలో చూస్తున్నాడు. దట్ ఈస్ సింపుల్. ఓకే, సో ఇది ఊర్ధ్వ కోణం. సో ఏర్పడిన ఊర్ధ్వ కోణానికి ఎదురుగా ఉండే భుజమే వస్తువు యొక్క ఎత్తు అవుతుంది, లేదంటే భవనం యొక్క ఎత్తు అవుతుంది, శిఖరం యొక్క ఎత్తు అవుతుంది, చెట్టు యొక్క ఎత్తు అవుతుంది, ఏది ఉంటే అది. అండ్ ఆ ఊర్ధ్వ కోణానికి ఆనుకొని ఉన్న ఆసన్న భుజం ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది. ఓకే అండ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము చూసాం అంటే కింద నుంచి పైకి చూసాం.